అందరికీ నమస్కారం. ఈ రోజు మన ప్రజ్ఞా టాక్స్ లో ఒకసారి పాలు ఈశ్వరుని గురించి తపస్సు చేసింది. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఏమి నీ సమస్య అని అడిగాడు. అప్పుడు పాలు, ఈశ్వర, నేను ఆవు నుంచి బర్రె నుంచి వచ్చినప్పుడు శుద్ధంగా పరిశుద్ధంగా ఉంటాను. అయితే ఈ పాపిష్టి మానవుడు వాడి స్వప్రయోజనము కోసం నాలో పులుపు వేసి నా మానసును విరిచేస్తున్నాడు, నన్ను రక్షించు అని చెప్పి బాధపడిందట. అప్పుడు ఈశ్వరుడు ఓ చిరునవ్వు నవ్వి, ఓ క్షీరమా, ఇది విను. నీవు పాలులా జీవించాలి అని ఆశపడే ముందు నా మాట విను. నీవు పాలులాగా అయితే ఒకరోజు మాత్రమే బ్రతుకుతావు. పాలకు పెరుగు తోడు వేస్తే 2 రోజులు బ్రతుకుతావు. పెరుగుని చిలికి చల్లని చేస్తే పుల్లగా ఇంకో 2 రోజులు బ్రతుకుతావు. అదే చల్లలోంచి వచ్చిన వెన్న అయితే వారం రోజులు బ్రతుకుతావు. ఆ వెన్నను బాగా కాచి దాంట్లో 2 తమలపాకులు వేసి నెయ్యి చేస్తే మంచి గుమగుమలతో నెలలు తరబడి బ్రతుకుతావు. ఆ నెయ్యితోనే దీపం పెడితే నాకు అర్పణవు అవుతావు. ఇప్పుడు చెప్పు, ఒక రోజు పాలులాగా ఉండి పాలలాగానే చేస్తావా, లేక క్షణక్షణం అనుక్షణం రోజు రోజుకు పెరిగి రూపాంతరం చెంది నాకు అర్పణవు అవుతావా అని ఈశ్వరుడు ప్రశ్నించారు. దేవుని మాటకు పాలు మోగబోయింది. ఈశ్వరునికి దాసోహం అయింది. తన మనసులో ఉన్న అంధకారానికి సిగ్గుపడి బయటకు వచ్చింది. ఈశ్వరుడు ముందు ప్రజ్వలించి దీపంలా నిలిచిపోయింది. మానవుడు కూడా అట్లాగే ఎవరో తమ మనస్సును విరిచేశారు అని మనస్సును పాడు చేసుకుని బాధపడే కంటే క్షీరము వలె మనస్సులో ఆధ్యాత్మికత అనే తోడు వేసి ప్రతి పరిస్థితులలోనూ ఆ ఆధ్యాత్మికతను ఈశ్వరనామ స్మరణతో చిలికి దానిని దైవ చింతనంతో కాచి దానిలోంచి వచ్చిన జ్ఞానంతో ఎప్పుడా అని ఆ ఈశ్వరునిలో ఏకమవటానికి ఎదురు చూస్తూ జన్మను సార్థకం చేసుకోవాలి. ఇంకా ఈ వీడియోలో ఒక కొటేషన్ అయితే చూద్దాం. కర్త, కర్మ, క్రియ 3 భగవంతునివే, కానీ ఈ 3 తనవే అని తన నెత్తిన వేసుకుని బాధపడటమే ప్రారబ్ధం. భగవాన్ రమణ మహర్షి అయితే సెలవిచ్చారు.